రాములూరు వంశోద్భవులు, వెంకట శివరామప్రసాద్ నామధేయులు, నరసరావుపేట వాస్తవ్యులు, గంట శాస్త్రంలో నిష్ణాతులు, కామిక ప్రసంగాలలో మృదు మధుర కళా వాచస్పతి, వ్యాకరణ విషయక గ్రంథాలు రాశారు. వాడూరి వెంకట శివరామప్రసాద్ గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి మీ అందరి యొక్క కరతాళ మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్ర భాషలో సంవత్సరంలో 2 భాషల్లో కూడాను MA, PhD రెండింటితో డాక్టరేట్ చేసి ఎంతో భాషలో నిష్ణాతులైనటువంటి వారు. అంతేకాకుండా వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే అచ్చ తెలుగులో అవధానం చేయటువంటిది వీరికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అంతేకాదు 4 భాషల్లో కూడాను అచ్చ తెలుగు, తెలుగు, సంస్కృతం, ప్రాకృతం 4 భాషల్లో కూడా అవధానం చేయడంలో వీరికి వేరే సాటి. అలాంటి యొక్క గొప్ప వ్యక్తికి ఈరోజు ఇక్కడ మన కార్యక్రమానికి మనం ఆయన పురస్కారం ఇవ్వటువంటిది అది ఎంతో మనకి అదృష్టంగా భావిస్తున్నాము. 500 పైగా అష్టావధానాలు చేశారు, 3 శతావధానాలు చేశారు. ఆయన ఇప్పటికీ కూడాను ఎంతో ఉత్సాహంగా ఉద్వేగభరితంగా ఆయన ప్రసంగాలు చేయటమే కాకుండా ఈ యొక్క సాహిత్యం మీద ఎంతో మక్కువతో ఉన్నటువంటి యొక్క వ్యక్తి. ఇప్పుడు వారిని నేను సాధారణంగా మీ అందరి యొక్క కర్తార్థుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందించే కార్యక్రమానికి వచ్చేసాం. ఇది గత కొన్ని సంవత్సరాలుగా పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మణుల చారిటబుల్ ట్రస్ట్ వారు వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్టైన వాళ్ళని గౌరవించుకునే సత్సాంప్రదాయం నెలకొల్పుకున్నారు. ఆ పరంపరలో 25లో నారాయణ బాలసుబ్రహ్మణ్యాచార్య తీసుకున్నారు. ఈ సంవత్సరం ఉత్తరోత్తర బలియేసి అని అంతకంటే గొప్పవారైన పాలపర్తి శ్యామల ప్రసాద్ గారిని ఆహ్వానించడం, వారి దయతో అంగీకరించడం మనందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి మొట్టమొదటి విషయం. వీళ్ళ నాన్నగారు వెంకట సుబ్బారావు గారు, అమ్మ పూర్ణమ్మ. వాళ్ళ నాన్నగారు మహా పండితులు, మంచి విద్వద్వంశం వారిని. వాళ్ళ నాన్నగారి గురించి మాస్ గారే స్వయంగా ఒకరు చెప్పారండి. అందగాడు, మాటలందు చమత్కారి, సంస్కృత ఆంధ్ర జలది సద్గురుండు, విభుదు బాలభక్తి వెంకట సుబ్బారావు, గురు నాదు తండ్రి మురికి తలతో. దేవదేవ చల్లా పిచ్చయ్య శాస్త్రి గారి దౌహిత్రులు, పితామహ మాతామహ వర్గాల నుంచి వచ్చినటువంటి 2 ప్రతిభలు ఏకమై పాలపర్తి వారి రూపంలో మా ముందు దర్శనమిస్తున్నది. వారు తాతగారు అయినటువంటి పిచ్చయ్య శాస్త్రి గారి సాహిత్యం మీద పరిశోధన చేసి ఒక PhD తెచ్చుకున్నారు. పితృతుల్యులు ఆయన గారు, అసలు తెలుగు భాషకే పితృతుల్యులు విశ్వనాథ సత్యనారాయణ గారి సంస్కృత రూపకాల మీద పరిశోధన చేసి సంస్కృతంలో PhD తీసుకున్నారు. ఇట్లా సంస్కృతంలోనూ ఆంధ్రలో చేసిన వాళ్ళే కాకుండా అత్తదనులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నేనున్నాను గలవాడు ఒక్కడే, వారు శ్యామల ప్రసాద్. చతుర్భాషావధానం మాత్రం ఇప్పటికి ఉంది ఒక్కరే, అది పాలపర్తి శ్యామల ప్రసాద్. ఇక తెలుగు కావ్యాలు రాశారు, సంస్కృత కావ్యాలు రాశారు. వాటి వివరాలు తేపోతే చెప్తూ ఉంటాను. ఒక మాట చెప్పక తప్పని ముందు చెప్తాను. మనందరం జన్మలో ఒకసారి కాశీ వెళ్ళాలనుకుంటాం. అలాగే వారు వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, సుప్రభాతం రాశారండి. రాసి అక్కడున్న అధికారులకు వినిపించారు, మీరు ఉంచుకోమన్నారు. వారు 1,00,000 కాపీలు ప్రింట్ చేసి ఉచితంగా పంచి పెడుతూనే ఉన్నారండి. పంచి పెట్టారు కాదండి, పంచి పెడుతూనే ఉన్నారు. ఇటువంటి అద్భుతమైన సంస్కృత రచనలు చేశారు, తెలుగు రచనలు చేశారు. ఇక సింధూర కుసుమం పాలభాగమునందు గ్రాలుచుండ, విరిదండ జడ నింద పరిమళములు చింద, సందోయి చిరుచల్వ సందడింప, కర కంజముల పంచి ఘన విపంచికయించి, అతిలోక సుశ్రావ్య శృతుల నీన, రాజహంసముపైని రాజితాక్షమునూని, మందస్మితాస్యయై విందుగూర్ప, సారసోదీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ, భారతీదేవి
సత్కృపా భారమహిమ వెల్గులీనడి ఈనాటి వేది నిలిచి ఇంపు ఘటించి ఇక నటించుగాక. అప్పల స్వామి సంస్కృత కళాశాలలో సంస్కృతాంధ్ర శాఖాధ్యక్షులుగా ప్రిన్సిపాల్గా పదవి విరమణ చేశారు. విద్యా సాహిత్య రంగాలకు విశిష్ట సేవ చేస్తున్నారు. వీరి రచనలు వైవిధ్యభరితమైనవి, సాహిత్యపరంగా అమూల్యమైనవి. మనస్సాక్షి, మహాభారతం, ధర్మభిక్ష పద్మ పద్య కావ్యం, జైన ధర్మ శతకం, కాశీ సారం వంటి తెలుగు గ్రంథాలలో ధర్మతత్వం, ఆధ్యాత్మికత, జీవన విలువలను ప్రతిపాదించారు. పంచారామ పంచభూత శివ సుప్రభాతం, శ్రీ షిరిడి సాయి సహస్రనామ స్తోత్రం, శాంతి సూక్తం వంటి సంస్కృత రచనల్లో భక్తి, శాంతి, దైవ చింతనను సుస్వరూపంగా ఆవిష్కరించారు. గిరిపల్లి వేదర పాఠశాలలో అచ్చ తెలుగు, ఆంధ్రము, సంస్కృతము, ప్రాకృతము 4 భాషల్లో చేసిన చతుర్భాషావధానం అపూర్వం, అమోఘం. అవధాన కళా పరిరక్షణకు, ప్రచారానికి వీరు చేస్తున్న కృషి విశేషమైనది. వీరికి అవధాన కళా సరస్వతి, అవధాన శారద, శతావధాన శేఖర, అవధాన చిత్రానన వంటి గౌరవ బిరుదులు లభించగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న ఉగాది పురస్కారం వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు సాహిత్య సాధన, అవధాన వైభవం, ఆధ్యాత్మిక చింతనల సమన్వయంతో తెలుగు సంస్కృతి సమృద్ధికి సేవలందిస్తున్న మహనీయ కవి, పండితులు. మీరు అడిగేంత వేగంగా ఆతుధారలో పద్యాన్ని వినిపిస్తారు. వారు అర్థ తెలుగు అంటే వారికి చాలా ఈజీ కనుక అర్థ తెలుగులోనే చెప్పగలరు. ప్రతి నెల కూడా అసాధారణ ప్రతిభా విశేషం కలిగినటువంటి పెద్దలు పిలుచుకొని ఈ చిన్న వేదికలో తన తల్లిదండ్రులు తలుచుకొని తన జన్మ ధన్యం చేసుకుంటున్న శిష్యరత్నానికి శుభాశిస్సులు. ముఖ్యంగా వర్ణన ఏమిటంటే, మనమైతే చేతులకి మట్టి కాకుండా కాలక్షేపం చేసుకుంటాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మట్టితో తలమనుకలు ఉంటాడు. అతను ఆస్వామి. ఆయన గురించి వర్ణన చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రైతుల గురించి ఒక వర్ణన చేయమన్నారు. అందరికీ దండాలు. ఏంగు గుర్రపు తలలు ఎసగు జేజల గొల్తు, అమ్మవారి గొల్తు నటులే ఇప్పుడు అమ్మ నాన్న గొలుతు, ఆలిని తలతును అచ్చ తెలుగులోన ముచ్చటింతు. పుట్టన్రాజు బుల్లేయును రామలక్ష్మమ్మ జంటకు రమణ గూర్ప, కూర్చిరిచ్చట చక్కని కూటమి ఇటు, నాటి అద్దంకి పేరిమి నేటికయ్యే. నా యందు ఉండేటువంటి ఆత్మీయతతో, వాత్సల్యంతో పుట్టంరాజు గుల్లయ్య రామలక్ష్మ దంపతుల పేరుతో ఉన్నటువంటి ఈ ట్రస్ట్, ఇంతకుముందు నేను ధనుమిత్రుల వారికి జరిగినటువంటి కార్యక్రమాల్లోనూ, అలాగే నాకు ఆత్మీయులైన అక్కిరాజు వారు ఈ అద్దంకితోటి ఆ గత అనేక జన్మలలో నాకు ఉన్న అనుబంధం అని అప్పటి నుంచి ఎప్పటికీ అనుకుంటూ ఉంటాను. తెలుగు వాళ్ళకి మనం ఇప్పుడే ఎక్కడో పుట్టినా అప్పుడు ఇక్కడ పుట్టుంటాం. తెలుగు వైభవం సాగేటువంటి ఆ రోజుల్లో మనకి ఏ కథ అయినా కంచికి పోయిందంటాం, కానీ కథ అద్దంకి పోవడం అనేటువంటిది ఈ గ్రామానికి పేరే. ఈ గ్రామానికి పేరులోనే ఆ దంకి అద్దంకి అవుతుంది. దంకి అంటే దనుక అని అర్థం, వరకు అనమాట, ఒక హద్దు. అలా తెలుగు వారికి మరి ఎప్పటి నుంచి పండురంగుని అద్దంకి శాసనం నుంచి, అన్నయ్య గారు పుట్టక పూర్వం నుంచి 9వ శతాబ్దంలో 848 అప్పుడు పండరంగుని అద్దంకి శాసనంలో తరువోయ వృత్తంలో మొట్టమొదటి తెలుగు ఛందస్సులో ఈ ఊళ్ళో పుట్టింది. అది మొదటి శాసనం పుట్టింది. కాబట్టి అందుకని మనం చదువుకున్న చదువు చేత కానీ, చరిత్ర చేత కానీ, చదువుకోపోయినా
ఎన్ని జన్మములుగా ఈ తనువులను ప్రవహించును ఆంధ్ర రక్తములు అని విశ్వనాథ వారు అన్నట్టుగా మనందరి తనువుల్లోనూ ఆ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళు అద్దెకి పిలవకపోయినా వెళ్ళచ్చు అనమాట, పిలిస్తేనే వెళ్ళక్కర్లేదు, పిలవకపోయినా వెళ్ళాలనే నేను ఎప్పుడెప్పుడు అనుకుంటూ ఉంటాను. అటువంటి ఇక్కడ దర్వాజవర్తం ఇక్కడ, అంత తిరిగి ఇక్కడ, అద్దెకి అంత గొప్పదని, అంత మనకు ఒక దివ్య క్షేత్రం ఇది. ఇక్కడ ఉండేటువంటి గుండ్లకమ్మ కానీ, ఇక్కడ ఉండే 1000 స్తంభాల గుడి కానీ, పక్కన ఉండే ఆంజనేయ స్వామి గారు కానీ, ఇవన్నీ కూడా మనకు ఎంతో భాగ్యం ఉంటే కానీ ఇక్కడికి రాలేము. ఎన్నెన్నో ఊళ్ళు తిరగచ్చు కానీ ఇక్కడికి రావాలంటే అది వాళ్ళ యొక్క సంకల్పం ఉంటే వస్తాం, లేకపోతే రాలేము. అటువంటి పరమమైనటువంటి ఈ క్షేత్రంలో కొద్దిసేపు మనం ఈ కాలక్షేపం అనేటువంటిది అంటే గడుపుట, ఈ కాలాన్ని మనం మంచిగా గడుపుదామనే ఉద్దేశంతో ఇంకా చాలా విషయాలు అంటే నా గురించి చాలా చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర నేను ఒక 5 సంవత్సరాలు ఆయన పక్కనే కూర్చుని ఆయనతో భోజనం చేసి ఆయన మొట్టికాయ తిని ఇవన్నీ చేసేటువంటి నవడుగా ఉన్న శిష్యుడిని, అంటే ఆ వయస్సు వాడిని ఆయన దగ్గర కూర్చుని ఆయన చేత ఆయన నాకు రోజు ఒక పని అప్పచెప్పి, ఇదిగో ఈ కడజాతి నాటికి ఇహిహి అని ఉంది కదా, ఇహిహి అనే పదంతో నువ్వు ఒక పద్యం రాయి అని అట్లా రోజు నాకు ఒక పని అప్పచెప్పేవారు అనమాట. అంటే ఒక పిల్లలకి ఈ పని చేయని ఒక హోంవర్క్ అప్పచెప్పినట్టుగా ఒక అభ్యాసం చెప్పేవాడు అనమాట. చక్షు రాజీవంబు ఒక పద్యం రాయి అని రాసిన తర్వాత చూసి ఆయన దాన్ని ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి చెబుతూ ఉండేవారు. తాను చల్లిన ఎట్టి విత్తనముతోడ వేల గింజలు ఆకలి వీడు కొల్ప కరయు పేదయు మరి తన కొరకే చూడ కడలి వరకు నుదర పంట కాపుగాది. ఒక 1200-1300 సంవత్సరాల క్రితం ఎవరో ఒక మహానుభావుడు ఒక దివ్యమైనటువంటి ప్రమిద ఒక దానిని తీసుకొని అందులో చమురు పోసి ఒత్తి వేసి వెలిగించాడు. అది సంస్కృతి, సంప్రదాయము, సాహిత్యము అనేటటువంటి జ్యోతి. ఆ రోజు నుంచి కొండ ఎక్కబోయేటటువంటి సమయం వస్తూ ఉన్నదేమో అనుకుంటున్న రోజులలో దానికి ఆ ఇబ్బంది ఏమీ కలగకుండా అనేక మంది మహనీయులు అందులో మళ్ళీ కొంచెం కొంచెం సౌరు పోస్తూ ఆ వృత్తిని ఒక్కరవ పైకి ఎగదోస్తూ ఇప్పటి వరకు దానిని అవిచ్ఛిన్నంగా చక్కగా తీసుకొని వచ్చారు. డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారిని మాకు ఆత్మీయులు, మాకు స్నేహితులు అని చెప్పుకోవటం. ఈరోజు ఈ సభకు ఆధ్యక్షాన్ని వహించినటువంటి మా ప్రియమిత్రులు బ్రహ్మశ్రీ పోలూరి వెంకట శివరామ ప్రసాదరావు గారికి, అవధాని గారు శ్యామలానంద ప్రసాదరావు గారికి, తర్వాత నా పట్ల గల అభిమానంతో ఇక్కడికి మీరు తప్పకుండా రావాలి అని ఆహ్వానించినటువంటి శ్రీ పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, విజయవాడలో కూడా వారి అవధానంలో నేను, మస్తాన్ రెడ్డి గారు విశ్వగులంగా పాల్గొన్నాము. ఆ సందర్భంలో నేను ఒక పద్యాన్ని వారి గురించి చెప్పాను. ఏటి ధారణయు ఈశ్వర సత్కృపచే లభించ దిగ్ధంతుల వంటి పృచ్ఛకుల ధాటిని ఎదుర్కొని నిలిచినావు. సుస్వాంతులు మేలు మేలనుచు ప్రస్తుతి చేయగా ఈ వధానము శాంతము నిర్వహించితివి సత్కవి శూర ప్రసాదరా ద్వారా. లేదు సత్కవి గేయ ప్రసాద్ మహాశయ అని చెప్పేటటువంటి అవకాశం నాకు వచ్చింది. అంశం ఏమిటంటే వర్ణన. 16 రోజుల క్రితం మనం ఆదర్శ దంపతులైనటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ రోజు 16 రోజుల పండగ.
ఇది పరాభవనామ సంవత్సరం. ఇక నేను ఇస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు, ఆదర్శ దంపతులు సీతారాములు. ఆదర్శ దంపతులైనటువంటి సీతారాముల అనుగ్రహం వలన యోగ భూమి దేవభూమి అయినటువంటి మన భారతదేశానికి ఎటువంటి పరాభవము కలగకుండా సమస్త శుభాలు కలగాలి అని శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఇష్టం వచ్చినటువంటి ఛందస్సులో ఒక పద్యాన్ని చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. కలుగుత పరాభవమున మెలకువతో వెలికి వచ్చు మేలిమి మాటలి. పెద్దలందరూ మాకు ఆత్మీయులు. ఇక పుట్టమరాజు గారి విషయం చెప్పవలసిన పని లేదు. అలాగే మన ప్రసాదరావు మాస్టర్ గారి గురించి చెప్పవలసిన పని లేదు. నేను మీ అందరికీ ఆత్మీయుడిని. పుట్టమరాజు గారి ఆత్మీయత, మరి ప్రసాదరావు గారి సాహచర్యం మిమ్మల్ని అందరినీ చూడాలని అపేక్ష మీ ముందు నన్ను నిలబెట్టినాయి. కేవలానంద వర ప్రసాదక వినాయక పద్యలతాంత సాయక. శ్యామలానంద ప్రసాద్ గారి అభ్యుదయాన్ని పత్రికల ద్వారా, వాట్సాప్ ద్వారా నిరంతరం చూస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. బండిని లాగే కోడి ఒడి బాపురే ఆగకం రేలు మీడియం. అష్టావధానానికి తెలుగు పేరు ఏను కుదురాట. కుదురు అనగా అవధానం, ఏకాగ్రత. 8 మందితో ఆడేది ఏనుగుదురాట. కాబట్టి ఏనుగుదురాటలో మనం సంస్కృతంలో పెట్టుకున్న పేర్లను కూడా తెలుగులోకి మనం వారు ఉపయోగించుకునే విధంగా నిషిద్ధాక్షరి అంటాం అనుకోండి. ఆ నిషిద్ధాక్షరిని వ్రాకట్టు. వ్రాయి అనగా అక్షరం, వ్రాయిని కట్టుట అంటే దాన్ని అడ్డుకోవడం. వ్రాకట్టు అనగా నిషిద్ధాక్షరి. అట్లాగే నుడి చిక్కు అనగా ఆ ఇచ్చినటువంటి పదంలో ఒక చిక్కు ఉండటమే సమస్య. అట్లాగే నుడి పెట్టు అనగా పెట్టు అనగా అక్షర పదములను ఇచ్చుట అంటే దత్త పది. ఇట్లా మనం సంస్కృతి ఇప్పుడు ఉపయోగించేటువంటి 8 అంశాలు కూడా మనం తెలుగులోనే చెప్పుకుంటాం. నిండుగనాడు చుట్టములు వచ్చిరి వారు మెచ్చగా ఇండిని గూర్చె వారికి తిప్పలు తీర్చెను అయను దేరగా బహుదారిలో తిండికి నీయ జారిపడే తీయక సాగిన వారితోడు తన్ బండిని లాగి వారు సాగగా బండిని లాగి ఓడి వడి బాపురే ఆగక మృంగె వెల్మిడి. అమరులు అసగిరి నిమ్మాకు అగ్రజునిగా పూలతో కూడిన సూత్రము కొసగు రీతి పొందుచున్నాను సకీర్తి పుష్కలముగా ఎట్టి సుకృతంబు చేసితో ఎరుగమయ్యా అని కొద్దిగా ఆత్మీయతతో అంటున్న మాటలు. అమరుడు సగిరి మేము మాకు అగ్రజుడిగా పూలతో కూడిన సూత్రం పసగు రీతి పొందుచున్నాను సకీర్తి పుష్కలముగా భవ్య గుణగేయ మహనీయ పాలపతి తెలుగు భాషకు అసలైన వెలుగు నీవు. తెలుగు భాషకు అసలైన వెలుగు నీవు. శారదాదేవి గణసీమ హారనీవు. శారదాదేవి గణసీమ హారనీవు. సరత రచనాధునీన భాషా ప్రవీణ అందుకొనుమయ్య నామక వందనము. ఆ తల్లిదండ్రులకు జన్మించినటువంటి
ఉత్తమరాజు శ్రీరామచంద్రమూర్తి గారి పేరునే 4 ముక్కలుగా చేస్తున్నాను నేను. శ్రీ రామచంద్రమూర్తి. శ్రీ రామచంద్రమూర్తి. ఈ 4 పదాలను ఉపయోగిస్తూ వారికి తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి భక్తి అభినివేశాన్ని, అధికమైన భక్తిని, ప్రేమను, ఆప్యాయతని వర్ణిస్తూ మీకు ఇష్టమైనటువంటి ఛందస్సులో చెప్పమని కోరుతూ, అవకాశం ఉంటే ఏదైనా వృత్తంలో అనుగ్రహిస్తే 10 కాలాల పాటు పఠించుకుంటాం. ఒక అడుగు అంటే వృత్తం అయితే మేము మెమరీ గురించి కూడా బాగుంటుంది కనుక ధారణార్థమై వృత్తంలో చెప్పమని మళ్ళీ అడిగారు. ఇది వెలిగించాడు తమ్ముడికి. అయ్యా, మన తెలుగు భాష చాలా గొప్పది. తెలుగులో ఉండే సామెతలు కూడా వేదాన్ని మించినవి. తెలుగులో తమ్ముడు తమ్ముడే పేకాడు పేకాడు కొల్పొంద శ్రీరామునే ఇట్టంబైదగు కైత వ్రాసెను కదా కల్పంగ దమ్మమ్మునే ఇట్టే చందురు చూచినట్టులుగా తానిందొప్పగా మూరితిన్ చట్టై వజ్జల అమ్మ నాన్నలను కూర్చంగారవం వెంతయున్. అధ్యక్షత వహించినటువంటి శారద స్వరూపులు శ్రీ పూర్ణేశ్వరరావు ప్రసాద్ గారికి చూడగానే చేతులెత్తి నమస్కారం చేద్దామనేటటువంటి వేద స్వరూపులైనటువంటి పార్వతి శ్యామానంద ప్రసాద్ గారు ఈరోజు నాకు ఇక్కడ ఈ అవకాశం కల్పించినటువంటి పుట్టరాజు బుల్లే రామలక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ గారికి, వారికి చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వర్ణన ఇటీవలనే చట్టబద్ధత పొందినటువంటి ఆంధ్రుల రాజధాని అమరావతి, అమరావతిని వర్ణిస్తూ ఒక తెలుగులో చక్కటి పద్యం చెప్తారని కోరుకుంటున్నాను. చేజల వీడుగా నచట చేతుల మోట్పును బొందు వీడుగా తేజును గన్న ఆ నగరి తీర్చిదిద్దిన ఎట్లు ఇచ్చటన్ గాజునన్నది కన్నుల పండు కన్నుల గింపును కూర్చబోవునవురా జగవీడుగా. సంస్కృతంలో జగం అంటే ఇదంతా ఆ జగం ఈ జగం ఒకటి అనుకుంటాం. అదేమో అది తాళవ్యం, ఇది దంత్యం. వాడి జగ మొగడు జగ జగ అనేటువంటిది ఇవి గొప్ప అనే అర్థంలో. భారత ప్రభుత్వము పోస్టల్ డిపార్ట్మెంట్ లో అవధానము అని కానీ అవధాని అని కానీ ఒక స్టాంప్ రిలీజ్ చేసింది. అందులో శ్యామలానంద ప్రసాద్ గారిని అవధానిగా భారత ప్రభుత్వం ప్రచురించింది పోస్టల్ స్టాంప్ మీద. అంతటి గౌరవాన్ని అందుకున్న మహావ్యక్తి ఆయన. ఆంధ్రము, సంస్కృతము, ప్రాకృతము, అచ్చ తెలుగులో ఒకే వేదిక మీద ఎక్కడైతే అవధానం మొదలైందో అక్కడ చేసిన సుకృతం ఆయనది. పుట్టమరాజు గారికి ఈ కోరిక బుట్టి ఇలా చేస్తున్నాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దవాళ్ళు వచ్చారు. ధర్మ భిక్ష అన్న గ్రంథాన్ని అందరికి పంచారు. ధర్మభిక్ష పెట్టారు మనకి. ఎర్రన ధర్మవ్యాధోపాఖ్యానం రాసింది. ఇక్కడ కూర్చుని రాశాడో పక్కన కూర్చుని రాశాడో తెలియదు కానీ ఆయన పాదస్పర్శతో పునీతమైన ఈ ప్రాంతంలో ధర్మభిక్ష గ్రంథాన్ని వారు సమీక్షించడం, అది మా చేతుల్లో చేరడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఆ ఘట్టమే చాలా గొప్ప ఘట్టం. నలుపు, తెలుపు, గెలుపు, మలుపు అంటే భారతార్థంలో మీరు చెప్పండి. నలుపును గుండె నేలకై నల్గుని చంపుట కోరు సల్పుటన్ తెలుపును కసీడనుచు ఈనికి నొప్పనటంచు పల్కగా మలుపురు పెట్టి ద్రోవదియు మాటలు గట్టిగా నాడ అన్నయున్ గెలుపును గూర్ప వారికి ఈ రీతి చేసెను రాయబారము. నేను ఇస్తున్న దత్తపది
ఆకు, పువ్వు, కాయ, పండు. ఈ 4 పదాలు వింటే ఉగాది గుర్తొస్తుంది మామూలుగా. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణం నిర్మూలింపబడి నూతన ఉగాది అవతరించాలన్న ఆకాంక్షతోటి అన్నియు మేడలు వాడలేగగా ఏకొని పూలై పెరుగు చిన్నరులెందరూ కూలిపోవగా చిన్నరులెందరూ కూలిపోవగా నీకైయుండి కాయగలనేనని నీ చెడివాడు లేనిచో కేకలు వేయు పండుగయే ఏలికి తెచ్చెనుగాది పచ్చడిన్. అచ్చ తెలుగు కోసం మొట్టమొదటి నిలబడ్డవాడు తిక్కన సోమయాజీ. పుట్టపర్తి నారాయణాచార్య గారు అంటాడు, పండ్లకెత్తించగల తెలుగు పదాలను సృష్టించిన వాడు తిక్కన సోమయాజీ. ఆయనకి తెలుగు జాతి చర్మం గురించి చెప్పులు గుర్తించిన ఆయన రుణం మనం తీర్చుకోలేమని చెప్పాడు పుట్టపర్తి నారాయణాచార్య గారు. తెలుగులో కూడా అద్భుతమైన పదాలు ఉన్నాయి అని ప్రతిపాదన చేసిన వారు పాలపర్తి శ్యామానంద ప్రసాద్ గారు. కాబట్టి ఆయన అవధానం చేయని ఖండం లేదనుకుంటున్నాను నేను. అన్ని ఖండాలలో కూడా అఖండంగా అవధానం చేస్తున్నటువంటి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. తర్వాత విశ్వనాథ వారి ప్రస్తుతం ఉన్న వాళ్ళలో విశ్వనాథ వారి ప్రత్యక్ష శిష్యరికాన్ని పొందినటువంటి ఏకైక వ్యక్తి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. కవిని గురించినటువంటి విషయాలు, వృత్తాంతాలు జగత్తులో కథలు అవుతాయో అతడే మహాకవి. ఆయన విశ్వనాథ సత్యనారాయణ. ఇదైనటువంటి అనుబంధం ఉంది. ఇందాక వారన్నట్టే తాత మన వాళ్ళ అనుబంధం లాంటిది అది. అలాంటి అనుబంధాన్ని పురస్కరించుకుని ఒక పద్యం చెప్పవలసిన కోరుతున్నాను. విస్సన చెప్పినట్టిది విన్నను ప్రాణుడి అన్న నానుడి అట్టి కైసరుని ఇస్సిరో అట్టి కైసరుని లరెరుంగుడి తెలుగువారలై. మొత్తులో గమ్మత్తుగా జరుగుతున్నారు. దాంట్లోనే ఏదో కైపోయినది తప్పుదోవ పడుతూ ఉన్నారు. అటువంటి వారి ఈ కరువు కలిగేలా ఒక మంచి పద్యం స్తోత్ర వారిలో తెలియజేసిన కోరుతూ ధన్యవాదాలు. రేయి పవళ్ళు చేపలుకు రేగిన పల్కుల పొల్లు మాటలు. చేపలు కంటే సెల్ ఫోన్. హాయటంచు పాడైన ఎట్టివి తింటయు త్రాగుచుంటయు సాయమున అమ్మనాన్నలకు చక్కగా కొంచెము కూడా చేయకే ఇలా గాయముగాగ తల్లికి ని కల్గగ నేటికి కుర్రకారు. ఈ ఎనుకుడు ఆట ఇప్పటికిప్పుడు అచ్చ తెలుగు చేయుమద్భుతముగా పాలపర్తి వంశ ప్రజ్ఞానిధి సుధీ పాలపర్తి వంశ ప్రజ్ఞానిధి సుధీ ఏటి కోళ్ళని తుమెడదనిండా. అయ్యా నమస్కారాలు. ఇంత గొప్ప సభని మనందరికీ ఏర్పాటు చేసిన మామయ్య పుట్టరా శ్రీరామచంద్రమూర్తి గారికి కూడా నమస్కారాలు. నేను ఇచ్చేటటువంటి సమస్య పున్నమి నాటి వెన్నెలకు పూజను తమ్మి సమూహమందును సన్నగా ఒంటి మిట్టపై ఎన్నగా ఒంటి మిట్టపై ఇప్పుడు పున్నమి నాటి పెండ్లికై ఎన్నగా ఒంటి మిట్టపై ఇప్పుడు పున్నమి నాటి పెండ్లికై మన్నిక నెల్లవారలును మమ్మును పిలిచిరటంచు పోవగా కన్నుల నిండా పెండిలిని కాంచిన
వారి మొగాలు చూడగా పున్నమి వెన్నెలందు అక్కడ రాత్రి కళ్యాణం పౌర్ణమి నాడు జరుగుతుంది. చూడటానికి వెళ్ళిన వాళ్ళందరి ముఖాలు పద్మాలు ఇచ్చినట్టుగా విసుగుతాయి. కాబట్టి పున్నమి నాడు వెన్నెలలో కూచెను తమ్మి అని అనటానికి అన్ని కొన్ని వేల మంది మొన్న అంటే దానికి నేను ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశాను. అందుకని అది ఇప్పుడు పనికొచ్చింది అన్నమాట. అందుకని ఆ పున్నమి వెన్నెలలో అంతమంది అక్కడ ఒంటిమిట్టలో ఆ కళ్యాణం చూస్తే ప్రతి ముఖం ఒక తమ్మి పురుగులాగా ఉంది. కాబట్టి వెన్నెలలో తమ్ములు ఇచ్చినట్టుగా ఉంది. కాబట్టి వారు ఇచ్చిన సమస్య రాముడే తీర్చేశాడు. చుట్టూ